హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మరొక వీడియో. నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను అనమాట. సో దానికైతే ఒక వార్నింగ్ లెటర్ వచ్చింది యూట్యూబ్ నుంచి. అదేంటంటే వైలెన్స్ అండ్ గ్రాఫిక్ కంటెంట్ అని చెప్పేసి వార్నింగ్ వచ్చింది అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ వీడియో, ఎందుకంటే బిగినర్ యూట్యూబర్స్కి నేను పన్న బాధ వాళ్ళు పడకూడదు కాబట్టి. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, అసలు వైలెన్స్ అండ్ గ్రాఫిక్ కంటెంట్ అంటే ఏంటి? వైలెన్స్ అండ్ గ్రాఫిక్ కంటెంట్ అంటే ఎవరైనా మన ఊరిలో గొడవ పడుతున్నప్పుడు కానీ, వాదులాడుకుంటున్నప్పుడు కానీ. సెకండ్ థింగ్ వచ్చేసి ఏవైనా మూగ జీవరాశుల్ని చంపడం, వాటిని ఏమైనా హెరాస్మెంట్ చేయడం లాంటివి కానీ, ఇలాంటి వీడియోలు తీసి పెట్టినా కానీ వైలెన్స్ అండ్ గ్రాఫిక్ కంటెంట్ కిందకి వచ్చింది. మూవీస్లలో వైలెన్స్ సీన్స్ ఉంటాయి కదా, అదే ఎముకలు విరిచినట్టు, రక్తపాతాలు అయిపోయినట్టు అలాంటి వీడియోలు తీసినా కానీ, ఏదైనా యుద్ధపు వీడియోలు అంటే బాంబు వెళ్తున్నట్టు సంథింగ్ అలాంటివి, ఇంకొకటి కత్తి పట్టుకున్న నడుస్తున్నట్టు చంపుతున్నట్టు అలాంటి వీడియోలు ఏమున్నా కానీ అవి కూడా వైలెన్స్ అండ్ గ్రాఫిక్ కంటెంట్ కిందకి వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్లో యాక్సిడెంటల్ ఫుటేజ్ కూడా మనం యూట్యూబ్లో పెట్టడం వల్ల వైలెన్స్ అండ్ గ్రాఫిక్ అండ్ కంటెంట్ కిందకి వచ్చింది. అసలు ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ పెట్టింది యూట్యూబ్? ఎందుకంటే చిన్నపిల్లల్ని అట్రాక్టివ్ చేసుకోకుండా, వాళ్ళని రక్షించడం కోసం, ఇలాంటివన్నీ నేర్చుకుని వాళ్ళు రీప్లేస్ చేయకుండా ఉండడం కోసం. అది వాళ్ళు ఆ ఊహాలోక చిత్రానికి వెళ్ళేసి దాన్నే మళ్ళీ వాళ్ళు మరీ చేయడం, వాటి కోసం తాపత్రపడడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి. సో దట్స్ వై యూట్యూబ్ దీన్ని స్ట్రిక్ట్గా వ్యతిరేకిస్తుంది. ఇలాంటి కంటెంటెడ్ వీడియోస్ని యూట్యూబ్ ఎలాంటి టైంలో యాక్సెప్ట్ చేస్తుంది? ఎడ్యుకేషనల్ మూవీస్లలోను, డాక్యుమెంటరీ సిరీస్లలోను ఎడ్యుకేషనల్ పర్పస్ కంటెంట్ని యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. వీడియోలు యూట్యూబ్ యాక్సెప్ట్ చేయాలంటే వాటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ పర్పస్ అని చెప్పేసి సో అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కంటెంట్ గ్రాఫిక్ కంటెంట్ మీద యూట్యూబ్ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. మీరు ఇలాంటి వీడియోస్ తీసి పెట్టాలనుకుంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని బాగా పూర్తిగా చదివి ఆ తర్వాత ఈ వీడియోని మీరు పోస్ట్ చేసుకోవచ్చు. మరి మ్యాటర్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. నా నుంచి వచ్చిన రిక్వెస్ట్, నేను కూడా ఫ్రెషర్నే, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరి బాయ్ 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 బాయ్.